పేద ప్రజల గుండె చప్పుడుగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా నిలిచిపోయారని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. శుక్రవారం శంకర్ కేప్ సెంటర్లో రాధారంగ మిత్రమండలి నాయకులు వడ్డాని మాధవరావు ఆధ్వర్యంలో స్వర్గీయ మోహన్ రంగ 37వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సామినేని ఉదయభాను మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏ కష్టం వచ్చినా దానిని పరిష్కరించేందుకు వంగవీటి మోహన్ రంగా ముందుండేవారని కొనియాడారు. ఆయన ఎల్లప్పుడూ పేద ప్రజల అభ్యున్నతి కోసం పరితపించారని అన్నారు. స్వర్గీయ రంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న మహా నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి నాయకులు వడ్డాని మాధవరావు మాట్లాడుతూ పేద ప్రజల కోసం తన ప్రాణాలు సైతము తృణప్రాయంగా భావించి స్వర్గీయ మోహన్ రంగా అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించిన మహనీయుడని కొనియాడారు. ఆయన హత్యకు గురై 37 సంవత్సరాలు కానున్నా ఇప్పటికీ రంగా ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నారని అన్నారు. మోహన్ రంగా ఆసియా సాధనకై కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి నాయకులు చెన్నిపాటి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, భారత శంకర్, మాచవరం ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ సోడిశెట్టి కృష్ణప్రసాద్, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ సోరాబత్తుల మల్లేశ్వరరావు, జనసేన నాయకులు బోలిశెట్టి వంశీ, ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాసుద్దీన్, ఐజా నామాన ఉమామహేశ్వరరావు, అప్పలరాజు, కుప్ప విజయభాస్కర్ శర్మ, జనసేన నాయకులు మల్లిపు విజయలక్ష్మి, తిరుపతి అనుష, బీసీ సంఘం నాయకులు కనిశెట్టి లక్ష్మణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మన ఉదయ సంఘంలో రంగారెడ్డి విగ్రహానికి పూర్వం చేసి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. మనందరికీ తెలుసు ప్రతి పేదవారి జిల్లాలో విజయవాడ మనకే కాదు ఆంధ్రప్రదేశ్ సముద్రంలో కూడా వారు చేసిన సేవలు వారు చేసిన రకాల మంచి కార్యక్రమాలు మనందరి పిల్లల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఆనాడు కార్పొరేట్గా శాసనసభ్యుగా వంగవీటి మోహన్ గారు పేదల కోసం విజయవాడ నగరంలో అనేక మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు. ఇళ్ల పట్టాల కోసం కూడా నిరాహారదీక్ష చేశారు. ఆ నిరాహారదీక్షనే ఆయన అచ్చగానికి పెట్టారు. మీరు ఆయన ఎవరి కోసం అచ్చగానికి పెట్టారో మనందరూ కూడా తెలుసు. కేవలం పేద ప్రజల కోసం, పేద ప్రజలను కాపాడటం కోసం, మధ్యతరగతి వారి కోసం, అట్టడుగుల వర్గాల వారి కోసం ఆయన ప్రణాళిక సైతం భారతదేశం సైతం మనం మర్చిపోయాం. అటువంటి వ్యక్తికి మీరు తప్పకుండా మరి 37 సంవత్సరాలు అయినప్పుడు కూడా మర్చిపోకుండా చిరస్థాయిగా మరి ఇవాళ సూర్యచంద్రగారు వంగవీటి మోహన్ గారి పేరు మర్చిపోకుండా మీరు వారికి ఘనమైన నివాళులు అందరూ అర్పిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద కేవలం విజయవాడే కాదు, 2 రాష్ట్రాల్లో కూడా ప్రజా గారు అభినందనాలు. మరి వారందరూ కూడా ఈరోజు ఉపయోగపడుతున్నట్టుగా మరి అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. మరి కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసి సెలవు. జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో కూడా మారుమోగుతున్న టైం. పేద బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం అహర్నిశలు పాటుపడి వాళ్ళ శ్రేయస్సు కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు, మహానుభావుడు శ్రీ వంగవీటి మోహన రంగా. పేద ప్రజలుగా అండగా ఉండేటువంటి నాయకులు ఎంతమంది అయినా ఉండొచ్చు. వాళ్ళ కోసం వాళ్ళ జీవితాన్ని సైతం త్యాగం చేయడానికి వెనుకాడినటువంటి మహనీయుడు వంగవీటి మోహన రంగా. ఎందుకంటే భారతదేశం సత్యాగ్రహం ద్వారా ఈ భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టింది. భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందంటే సత్యాగ్రహం ద్వారా మాత్రమే వచ్చింది.
అహింస దాన్నే నమ్ముకున్నటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగ. అయితే ఏ పేద ప్రజలైతే కష్టాల్లో ఉన్నారో ఆ పేద ప్రజలకు అండగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఆనాటి ప్రభుత్వం మీద ఆయన పోరాటం చేయటం, పేద ప్రజల కోసం నేను ఉంటాను, నేను నిలబడతాను, వాళ్ళ కోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను అనేటువంటి ఉద్దేశంతో ఆయన మరి నిరాహార దీక్ష కూర్చొని సత్యాగ్రహిగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి టైంలో పాలక వర్గం సహించలేని పరిస్థితిలో పేద ప్రజలకు అండగా ఉండి ఈ వంగవీటి మోహన్ రంగాన్ని కడతీర్చాలనే సంకల్పంతో ఆ రోజు మరి అత్యంత పాశవికంగా వంగవీటి మోహన్ రంగా గారిని పట్టణ పెట్టుకున్నారు. అత్యంత క్రూరంగా ఆయన హత్య చేశారు. 37 సంవత్సరాలు అయిపోయింది ఆయన హత్య చేయబడి. ప్రజల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు అత్యంత అభిమానం. ఆనాడు ఒక 100 మంది అభిమానులు ఉంటే ఈ రోజు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు వంగవీటి మోహన్ రంగాకి. అయితే అలాంటి నాయకులు భవిష్యత్తులో కానీ ఇంకెప్పటికీ కూడా మనం చూడలేని పరిస్థితి. అటువంటి మహనీయుడికి 37వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించినందుకు వారికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, రాధారంగ మిత్రమండలి సభ్యులకి అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వంగవీటి మోహన్ రంగా లాంటి వ్యక్తులు చిరకాలం వర్ధిల్లాలని, చనిపోయినా కూడా వాళ్ళు శాశ్వతంగా ప్రజల్లో ఉండడం అనేది ప్రతి ఒక్కరు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ అలవరుచుకోవాలని మనసా వాచా కోరుకుంటూ నమస్కారాలతో తెలియజేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.